నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలంలో మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మ తల్లికి పూజలు జరిపారు, హారతి ఇచ్చారు. ప్రాజెక్టు వద్ద పర్వలు తొక్కుతున్న కృష్ణమ్మను వీక్షించారు. మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీశైలం వచ్చి బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని ఈరోజు దర్శించుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలుగు జాతి ప్రజలు ఏ రకంగా అయితే ఆశీర్వదించారో ఈవేళ కృష్ణమ్మ తల్లి కూడా మా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా చాలా సంవత్సరాల తర్వాత జూలై నెలలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండుకొని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆ యొక్క కృష్ణమ్మ పరవళ్ళు ఏదైతే నాగార్జున సాగర్ని తాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది చాలా సంతోషం. ఏదైతే మళ్ళీ ఒక రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి ఒక రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి కలిగేటువంటి పోలవరం ప్రాజెక్టుని పూర్తవ్వాలని, పరిశ్రమలు, పారిశ్రామికలు పెద్ద ఎత్తున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల ద్వారా యువత నిర్వీర్యం కాకుండా కాపాడుకోవాలని ప్రధానంగా అమ్మవారిని, ఆ మల్లికార్జున స్వామి వారిని కోరుకోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని అనంతరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళి అక్కడ జలహారతి పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి పవర్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పరిశీలించి అధికారులతో కూడా రివ్యూ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకుని తదనంతరం ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఏదైతే రైతు సంఘాల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఆయన మీట్ అవ్వడం జరుగుతూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఫ్లడ్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఆలోచన చేయడం ద్వారా ఈరోజు ఏదైతే మనకు తుంగభద్ర నుంచి ఎంత వాటర్ సుంకేసుల నుంచి వస్తూ ఉంది, ఏదైతే ఆలిమెట్టి నుంచి జోరాల నుంచి ఎంత వస్తుంది, ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుని ముందుగానే దాన్ని ప్రిపేర్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ నాగార్జున సాగర్కి ఎట్లా మనం క్లియర్ చేసుకోవాలి, తర్వాత ఎట్లా మనం పులిచింతల్లో రిజర్వ్ చేసుకోవాలి, ఇట్లా ఒక ప్లానింగ్ ముందు చూపు ఉండడం ద్వారా సాధ్యమైనంత వరకు ప్రతి ఎకరానికి ప్రతి రైతుకి కూడా నీరు అందించేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉందో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు రాయలసీమ కూడా స్పెషల్గా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి ఈ ప్రాంతానికి కూడా నీరు అందించేటువంటి విధంగా ప్రభుత్వం వయోవృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్ మొత్తాన్ని అధికంగా పెంచి ఆసరాగా నిలిచిందని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగిరాణి అన్నారు. గురువారం మారుతినగర్ 7వ వార్డు లెప్రసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కుష్ఠవ్యాధి గ్రస్తులకు, వయోవృద్ధులకు, దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి చేతుల మీదుగా పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం బాసడిగా నిలిచేందుకే పింఛన్ల మొత్తాన్ని ఎక్కువ మొత్తంలో పెంచి అందించడం జరుగుతోందని అన్నారు. లబ్ధిదారులు పింఛన్ను పొదుపు చేసుకుని అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తొలుత కుష్ఠవ్యాధిగ్రస్తులు పిల్లి ఆనందరావు, పులిమి గురువయ్య, దివ్యాంగులైన సిహెచ్ వెంకటేశ్వర్లు, కలిదిండి నాగరాజులకు 6,000 రూపాయల చొప్పున, వృద్ధాంగురాలు గంధం భద్రమ్మకు 4,000 రూపాయలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పింఛన్లను అందజేశారు. గురువారం భీమవరం ఏరియా హాస్పిటల్లో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలు పడితే బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు.
అమృతంలా పనిచేసే తల్లిపాలు కనీసం 6 మాసాల వరకు బిడ్డకు అందచేయాలని ఆమె అన్నారు. తల్లి పిల్లలను కనిపెంచి సమాజానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అద్భుతమైందని తెలిపారు. అటువంటి తల్లులు బిడ్డలకు పాలివ్వడంలో అపోహలు తొలగి పుట్టిన గంటలో పాలివ్వడం వల్ల బిడ్డకు తల్లికి కలిగే ప్రయోజనాల గురించి అవగాహన చేసుకోవాలని అన్నారు. పుట్టిన బిడ్డకు గంటలోపే తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. అమృతంలో పనిచేసే తల్లిపాలు బిడ్డకు 6 నెలల పాటు అందిస్తే అవసరమైన పోషకాలు బిడ్డకు అందుతాయని తెలిపారు. తల్లి పాలు అమృతం, డబ్బా పాలు నిషేధం. మీ అందరూ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరిగే అంతర్జాతీయ తల్లి పాల వారోత్సవాలకి ఈరోజు ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. దీని యొక్క తల్లిపాల యొక్క ప్రాముఖ్యత, పిల్లవానికి తల్లికి ఏ విధంగా రక్షణ కలిగిస్తుంది అనే కార్యక్రమాలు ఐసిడిఎస్ మెడికల్ అండ్ హెల్త్ ద్వారా మన జిల్లాలో 7 రోజులు జరుగుతాయి. దీని యొక్క ఇంపార్టెన్స్ని విస్తృతంగా ప్రతి తల్లికి, కాబోయే తల్లికి అందరికీ కూడా వివరించడం జరుగుతుందండి. భీమవరం దుర్గాపురం మెంటేవారి తోటల్లోని 39 రెండో వార్డులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి పాల్గొన్నారు. సీతారామలక్ష్మి పింఛన్దారుల అవసరాలను, అభిప్రాయాలను తెలుసుకొని మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు వేగవంతమైన పరిపాలన అందిస్తున్నారని, అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో భీమవరం పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు సుబ్బారావు, నెదురు గంగాధర్ తిలక్, టీడీపీ నాయకులు తుమ్మిడి సుబ్బారావు, తిరుమలశెట్టి శ్రీనివాస్, అడుగుల రాంబాబు, మామిడిశెట్టి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 1వ తారీఖు ఆగస్టు 1వ తారీఖు ఎందుకనే మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే కూటమి ఏదైతే మరి ఎలక్షన్కి వెళ్ళారో కూటమి అభ్యర్థులుగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే కూడా ఎవరైతే మరి పేదలు ఉన్నారో, ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో అందరికీ కూడా పెన్షన్ దాదాపుగా 3,000 నుంచి 4,000 చేయడం జరిగింది ప్రతి నెల. అదేవిధంగా డయాలసిస్ చేయించుకునే పేషెంట్లకు కూడా గత ప్రభుత్వంలో 5,000 ఇచ్చిన ప్రభుత్వంలో ఈ రోజున 15,000 చేయడం జరిగింది. అలాగే వికలాంగుల పెన్షన్ కూడా 3,000 ఉన్నది 6,000 చేయడం జరిగింది. ఇలాగ దాదాపుగా ప్రతి ఎవరికైనా ఇబ్బంది ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పెంచడం జరిగింది. ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఈ రోజున 1వ తారీఖు కాబట్టి గత నెల కూడా దాదాపు 3 నెలలు కలిపి ఇచ్చిన మాట ప్రకారం దాదాపు అందరికీ కూడా 7,000 కదమ్మా వచ్చింది, 7,000 ఇవ్వడం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మేము దుర్గాపురం భీమవరం నియోజకవర్గం దుర్గాపురంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎవరైతే గవర్నమెంట్ పెట్టిన ఎంప్లాయీస్ అందరూ కూడా సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా చక్కగా పొద్దుటే దాదాపు 5కి 5:30కే మొదలుపెట్టి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎవరికి ఇబ్బంది లేకుండా, వాళ్ళ పనులకు ఆటంకం లేకుండా చేయడం జరిగింది. ఎలా జరుగుతుంది ఏంటనేది ఈ రోజున మరి మన గౌరవ రామలింగరాజు గారు కానీ, టౌన్ అధ్యక్షుడు కానీ, టౌన్ కమిటీ కానీ, ముఖ్యంగా ఈ దుర్గాపురానికి సంబంధించి ఇక్కడ ఉన్న మరి ప్రెసిడెంట్ కానీ, అలాగే జనసేన ప్రెసిడెంట్, తెలుగుదేశం ప్రెసిడెంట్, ఇక్కడ కమిటీ సభ్యులు, నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది ఎందుకంటే చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్క ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మనకు అందరికీ తెలుసు. ఆనాడు సరిగ్గా ఎన్టీ రామారావు గారు దాదాపుగా పెన్షన్ పెట్టింది ఆయన తెలుగుదేశం. దాదాపుగా రామలింగరాజు గారు తెలిసి ఉంటుంది, 20 రూపాయలతో మొదలు స్టార్ట్ చేశారా, 20 రూపాయలతో మొదలుపెట్టిన ఈ పెన్షన్ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు దఫాలుగా 200 కానించి, అలాగే 2,000 కానించి ఈ రోజున 4,000 ఇచ్చే పరిస్థితి ఈ రోజున ఉంది. ఎందుకంటే ఇది పేదల కోసం పెట్టిన స్కీమ్. ఇది చక్కగా వాళ్ళందరూ ఎందుకంటే వాళ్ళకి మందులు కానీ వాళ్ళ కుటుంబం ఎంతో కొంత అసలాగా ఉండాలి, ఒక పెద్ద కొడుకుగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం చేయడం మన అందరికీ తెలుసు. ఈ రోజున ఈ దుర్గాపురం వచ్చినప్పుడు దాదాపుగా 16,50,000
ఇక్కడ అమౌంట్ ఈ వార్డు సంబంధించి ఇవ్వడం జరిగింది. 350 మంది ప్రస్తుతం 389 మంది ప్రస్తుతం ఉన్నారు. దాదాపుగా ఇంకా ఎందుకంటే గత ప్రభుత్వంలో అందరూ చూశారు కరెంట్ ఛార్జీలు పెరిగినాయని, వాళ్ళ కొడుకు ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకున్నాడని, ఆ కొడుకు ఏదో చేస్తే ఏదో చేసాడు కాబట్టి నీ పెన్షన్ తీసేవన్నా అంటే అన్న రోజులు ఉన్నాయి. మేము వార్డులకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా చాలా బాధపడి కన్నీళ్ళు పెట్టుకునేవారు. మేమందరం చెప్పేవాళ్ళం, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా చెప్పేవాళ్ళం. ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను అత్తిల్లోని రజక వీధి, గణేష్ చౌక్, పెమ్మరాజు వీధుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలుగుదేశం నాయకులు బోడపాటి సూర్యచంద్రరావు, కురిపల్లి ప్రసాద్, నల్లూరి సురేష్, బలుసు వెంకటేశ్వరరావు, పులిశెట్టి రంగారావు, కొత్తపల్లి శేషగిరి, మార్శెట్టి శ్రీను, మండల జనసేన అధ్యక్షుడు దాసం ప్రసాద్, వరి శ్రీను, ఆయా పార్టీల కార్యకర్తలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం గోగులమ్మపేట ప్రాథమిక పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అతిథి భోజన కార్యక్రమం కింద విద్యార్థులకు దాతలు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. వరి రామకృష్ణ అనే దాత విద్యార్థులకు 2 రకాల పండ్లు, స్వీట్లు, సేమియాను అందజేశారు. దాతను ప్రధానోపాధ్యాయుని ఎంవి కుమారి అభినందించారు. కార్యక్రమంలో వరి శ్రీనివాస్, కర్రి మంచు సుధాకర్, రమేష్, కర్రి సాయి, మండల విద్యాధికారులు ఎన్ రమేష్, ఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ పాఠశాలలో మరి వరి రామకృష్ణ గారు అలాగే వరి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో మరి శుభదిన భోజన్ పెట్టడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అకాడమిక్ ఇయర్లో అంటే మనకు జరిగే జూన్ 12వ తారీఖు నుంచి ఏప్రిల్ 23వ తారీఖు వరకు జరిగే పాఠశాల పరిధిలో కనీసం 100 రోజులు ఇటువంటి భోజనం విద్యార్థులకు పెట్టాలి, పోషక విలువలతో కూడిన భోజనం పెట్టాలని సంకల్పంతో 2 ప్రభుత్వం వారు చేపట్టడం జరిగింది. ఇది అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది. మన రాష్ట్రంలో ఈసారి ఇంప్లిమెంట్ చేశారు. అలాగే విద్యార్థి యొక్క పుట్టినరోజులకు కానీ, అలాగే బయట పేరెంట్స్ వాళ్ళు, మిగతా వాళ్ళు పెళ్లి రోజులు లేదా వేరే వేరే కార్యక్రమాలు, శుభదినాల్లో విద్యార్థులకి వారితో పాటుగా ఇక్కడ భోజనం పెట్టడానికి గవర్నమెంట్ వారు అభినందించారు. దాన్ని శుభదిన భోజనం అన్నాం. అంటే వాళ్ళకి తోచిన విధంగా అంటే ఫ్రూట్ కానీ, స్వీట్ కానీ, పాయసం, జామకాయలు, అలాగే చాక్లెట్లు లాంటివి, బిస్కెట్లు లాంటివి వారు రోజు తినే మెనూతో పాటుగా అదనంగా వాళ్ళకి పోషక విలువలు వచ్చే విధంగా మరి ఇవ్వాలని ప్రభుత్వం వారు చెప్తున్నారు. ఆ విధంగా దాతలు ముందుకు వచ్చి మరి ఈరోజు ఈ గోగులంపేటలో మరి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పాయసము, అలాగే 2 రకాల ఫ్రూట్స్, జామకాయ, అరటిపండు, అలాగే చాక్లెట్, బిస్కెట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించినందుకు అలాగే ఈ దాతలిద్దరికీ కూడా మరి మా పాఠశాల తరఫున, మండలం తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. గతంలో మాట తప్పనని ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్ 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల సమయం తీసుకున్నారని తనకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం కింద ఉదయం 6 గంటలకే ఎమ్మెల్యే రాధాకృష్ణ అత్తిలి మండలం వరిగేడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్ అందజేస్తున్న ఘనత చంద్రబాబుదేనని అన్నారు. ప్రజల మధ్య పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పేదల కోసం పరితపిస్తున్న సీఎం చంద్రబాబు అని అన్నారు. లబ్ధిదారుల కళ్ళలో ఆనందం స్పష్టంగా కనపడుతోందని అన్నారు. ఎన్టీఆర్ భరోసా చేతిలో నిలవబోతుందని తెలిపారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులు ప్రభుత్వం మనోధైర్యం కల్పిస్తోందని తెలిపారు. 55 రోజుల్లో రెండోసారి పెన్షన్ పంపిణీతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు వస్తేనే రాష్ట్రంలో పరిపాలన బాగుంటుందని ప్రజలు గ్రహించారని తెలిపారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్ని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మంత్రి రామరాజు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ, మంత్రి రామరాజు ప్రభుత్వ అధికారులు, సచివ సిబ్బందితో కలిసి తణుకు మండలం ఎర్రనీలిగుంటలో, తణుకుట్ట 28వ వార్డులో, ఇరగవరంలోని పెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని 96% పైగా లబ్ధిదారులకు మొదటి రోజులోనే పెన్షన్ను పంపిణీ చేశారు.
చంద్రబాబు తెలుసా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తెలుసా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అలా చూడు, చూడు ఎవరో తెలుసా? రాధాకృష్ణ చంద్రబాబు గారికి 4,000 ఇచ్చారు పెన్షన్. ఆగస్టు నెల పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం ఒక మహోత్సవం లాగా అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు కలిసి ప్రతి గ్రామంలోనూ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు గతంలో ఉన్నటువంటి పెన్షన్ని ఈరోజు 4,000 రూపాయలు చేసి, అదే వికలాంగులకి 6,000 నుంచి 15,000 రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలందరూ కూడా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, అదేవిధంగా ఇతర కేటగిరీల్లో వస్తున్నటువంటి పెన్షన్దారులు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ సహకారంతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తూ మొదటి 5 సంతకాల్లో పెన్షన్ కూడా ఒకటి చేయటం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇంటింటికి కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. తణుకు నియోజకవర్గంలో ఈ నెల దాదాపు 36,618 పెన్షన్దారులకి 15,16,00,000 రూపాయలు ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది, అర్హులైన వారి అందరికీ కూడా. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రచారం చేసిందో, తెలుగుదేశం వస్తే ఇంటింటికి పెన్షన్ల కార్యక్రమాన్ని ఇవ్వటం చేయరు, ఆపేస్తారని చెప్పి ప్రచారం చేశారో, దానికి విరుద్ధంగా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకి ఉదయం 6 గంటలకి ఒకే రోజులో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి 36,000 పైచీలకు పెన్షన్లో 96% ఈరోజు ఒకే రోజు 1వ తారీఖు పూర్తి చేయడం జరుగుతుంది. మిగిలిన 4% 2వ తారీఖు పూర్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా 100% 1-2 తారీఖుల్లో పూర్తి చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అత్తిలి మండలం కేఎస్ గట్టులో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఒక పండుగలా నిర్వహించారు. కేఎస్ గట్టులో గ్రామాధికారులతో కలిసి స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మెంతు రాజ్కుమార్, బందెల శ్యామలరాజు, కడలి శ్రీను, చిక్లి సుబ్బారావు, మేలం వెంకట్, ఉడతల నరేష్, కౌరు శ్రీను, చిట్టాల పార్వతి, గుండెపల్లి మురళి, అయినాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అత్తిలి గంటవారి పుంతలో గల కొండలరాయుడు ఆలయంలో ఈ నెల 9న స్కంద పంచమి శ్రావణ శుక్రవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ గుట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు తెలిపారు. వివిధ దోషాలు నివారణ కోసం పూజా కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు 9603658214కు సంప్రదించాలని కోరారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. బల్లిపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులు, స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెంచిన పింఛన్ సొమ్ము అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు ప్రగడ నాగేశ్వరరావు, కూటమి నాయకులు ముత్యాల నాగేశ్వరరావు, గారిపాటి ధర్మయ్య, గారిపాటి బాబ్జీ, విత్తంశెట్టి సత్యబాబు, ఆకుల రామచంద్రరావు, గారిపాటి అశోక్, ప్రగడ శ్రీనివాస్, బాడిగ చిట్టిబాబు, దాసమాదియ్య తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు అప్పుడే పుట్టిన బిడ్డకు పట్టించడం వల్ల బిడ్డల వ్యాధినిరోధక శక్తి పెంచుతాయని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అన్నారు. అత్తిలి మండలం పాలూరులో తల్లిపాల వారోత్సవాలను తణుకు ప్రాజెక్ట్ సిడిపిఓ ప్రమోద్ కుమారి ప్రారంభించారు. తల్లులు తప్పనిసరిగా బిడ్డకు తల్లిపాలు పట్టించడం వల్ల బిడ్డ చురుగ్గా ఉండగలుగుతాడని తెలిపారు. 7వ నెల నుండి తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలని కోరారు. సిడిపిఓ ప్రమోద్ కుమారి మాట్లాడుతూ తల్లిపాల ప్రాధాన్యతను తెలుపుతూ బాల్య వివాహాల గురించి, లైంగిక వేధువుల గురించి వివరించారు. బీజేపీ నాయకులు సరగడం శ్రీను, అంగన్వాడీ కార్యకర్త లలిత కుమారి, సుకన్య, జయకుమారి, ఉపాధ్యాయులు వై మాధవి, ఆశా వర్కర్ సుశీల, ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు కృష్ణకుమారి, ఏఎన్ఎం నాగమణి తదితరులు పాల్గొన్నారు.
ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు వై మహాలక్ష్మి ఆధ్వర్యంలో మంచిలి ఉనికి గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలు బాలింతలకు తల్లిపాల ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమ ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శుభదిన భోజన కార్యక్రమానికి ఈడూరు ఉన్నత పాఠశాల దాతలు 36,000 రూపాయల విరాళంగా ఇచ్చినట్లు ప్రధానోపాధ్యాయుని కె పనిశ్రీ తెలిపారు. గ్రామ సర్పంచ్ మంత్రి సీతారామరాజు సహకారంతో విద్యార్థులకు మాంసాహారం అందజేశారు. సర్పంచ్తో పాటు టీడీపీ అధ్యక్షులు దారాబత్తుల జయరాజు, జనసేన అధ్యక్షులు మంత్రి శ్రీనివాసరాజు పాల్గొన్నారు. పాలూరుకు చెందిన ఆయకట్టు వర్షాలకు తరచూ ముంపు గురవుతోందని మండల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీగడం శ్రీనివాస్ అన్నారు. పాలూరుకు చెందిన సుమారు 300 ఎకరాల ఆయకట్టు ముంపునకు గురవడంతో తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణకు టీడీపీ జనసేన నాయకులతో వెళ్లి వినతి పత్రాన్ని ఇచ్చినట్టు తెలిపారు. డ్రైనేజీల పూడిక తీయాలని, పుంతలు పటిష్టం చేయాలని, మురుగు సక్రమంగా పారేలాగా చూడాలని కోరినట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే రాధాకృష్ణ స్పందించి ఆయకట్టు ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. తణుకులో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణ పోలీసులు, యాపిల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని యాపిల్ ఆసుపత్రి ఎండి సుందరరావు ప్రారంభించారు. హెల్మెట్ ధరించి ప్రాణాలు రక్షించుకోవాలని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తణుకు పట్టణ సిఐ నాగరాజు, ట్రాఫిక్ ఎస్ఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిందేనని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంత్రి సీతారాం అన్నారు. గురువారం తణుకు లయన్స్ క్లబ్లో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి అధ్యక్ష వర్గంగా జేఎన్వి గోపాలన్, పివి ప్రతాప్, కేత గోపాలన్, చింతకాయల బాబురావు, డి కళ్యాణిలు వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతారాం మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని, లేకుంటే సిపిఎం ఆందోళన సాగిస్తుందని తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రాధాన్యత రంగాలకు నిధులు తగ్గించడం పేద ప్రజలపై భారాలు వేసే విధంగా ఉందని విమర్శించారు. బడ్జెట్లో మన రాష్ట్రానికి కేంద్రం నేరుగా ఇవ్వాలని, అప్పులు ఇప్పించడం కాదని అన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు, బి వాసుదేవరాం, రాజా రామ్మోహన్ రావు, జిట్టుక నరసింహమూర్తి, జవ్వాది శ్రీనివాస్, పి పూర్ణ, అడ్డగల అజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. బీజేపీకి చాలా ఎవరు గౌరవం తగ్గింది. అది అన్నట్టుగా 400 సీట్లు కాదు కదా, ఉన్న సీట్లు కూడా కొన్ని పోయి దానికి బలమైన ప్రాంతం హిందీ ప్రాంతం ఉత్తరాదిన ఆల్మోస్ట్ 1-2 రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా గతంలో ఉన్న సీట్లు మాట తగ్గిపోయి వారి ఇచ్చా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సింగిల్గా గతంలో అధికారంలో రావాలంటే 32 సీట్లు లోటు ఇచ్చింది. ఈ 32 సీట్లు భర్తీ చేసుకుని అది ప్రభుత్వంలోకి రావాలంటే అలాంటి మొటామొదటి పరిస్థితి వచ్చిన తర్వాత దానికి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వాళ్ళు లేరు. ఓతకర్రలాగా ఈ సంఖ్యలోకి బీహార్ నితీష్ కుమార్, ఇక్కడ చంద్రబాబు గారు ఓతకర్రలు అయ్యి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. వీళ్ళందరూ కలిపి ఒక 52 సీట్లు అదనంగా మిత్రపక్షాల నుంచి, ఎన్డీఏ మిత్రపక్షాల నుంచి వచ్చిన తర్వాత అది ఈ రోజున ప్రభుత్వం. అంటే మోదీ, అమిత్ షా కానీ బీజేపీ కానీ ఇంత సంగభంగం అయిన తర్వాత దానికి బుద్ధి రావాలి. వాటి తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆదేశానుసారం ఇరగవరం మండలం రేలంగిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఇందిరానగర్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తణుకు ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ చిత్రపటాలను ఏర్పాటు చేశారు. మాజీ జడ్పీటీసీ చుక్కా సాయిబాబా, నాయకులు గరగ శ్రీను, అన్యం వెంటారావు, చెట్టి శ్యాంప్రసాద్, కవల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఇరగవరంలో అధికారులతో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంత్రి రామరాజు పాల్గొన్నారు. తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణతో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛను మొత్తాలు అందజేశారు. పండగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ అభినందనీయమని టీడీపీ అధ్యక్షులు రామరాజు అన్నారు. ప్రజలకు అవసరమైన ఇసుక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా సరఫరా చేయాలని వేల్పూర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బల్లచిన్న వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేల్పూర్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం పార్వతీదేవి ఆలయ ప్రాంగణంలో వాటాల నాగేశ్వర అధ్యక్షులు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక సరఫరా చేస్తామని ప్రజలకు ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం అధికారం చేపట్టి నెలలు గడుస్తున్నప్పటికీ
నేటికి ఇచ్చిన హామీని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇసుక దొరక్క ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటి నిర్మాణాలకు అవసరమైన ఇసుక కోసం నానా తంటాలు పడుతున్నా దొరకని పరిస్థితి నెలకొందని అన్నారు. దీంతో చాలా వరకు చివరి దశకు చేరుకున్న గృహాలు మధ్యలో నిలిచిపోయాయని వీరభద్రరావు తెలిపారు. కార్యక్రమంలో తిరునాథ వెంకటేశ్వరరావు, యాతం శ్రీను, విపత్తి రవీంద్ర, గుడిమెట్ల రాధాకృష్ణ, ఆనంద గంగాధర్రావు, యాతం పెద్దిరాజు, ముదిగొండ రాముడు, సోరపల్లి రామకృష్ణ, షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.